ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రజల మాటలు ఎలా ఉండాలి. ఈనాటి అంశం, దేవుని ప్రజల మాట ఎలా ఉండాలి. ఒక 3 మాటలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, కుటిలమైన మాటలు మాట్లాడేవారు కలరు. దేవుని ప్రజల మాట ఎలా ఉండాలి అంటే కుటిలత్వంగా ఉండకూడదు. కుటిలమైన మాటకు అర్థం కల్పించే మాట, లేని మాట, కుటుంబాలను నాశనం చేసే మాట, సంఘాలను విడదీసే మాట, దేవునికి దూరం చేసే మాట కుటిలమైన మాట. ఇది దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి మహింపరిచేవానికి ఈ కుటిలమైన మాటలు ఉన్న ఎడల అతగాడు దేవునికి విరోధుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోట కుటిలమైన మాట ఉన్న ఎడల దానిని ఈనాడు నువ్వు దూరం చేసుకోవాలని దేవుని సేవకునిగా మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, కుటిలమైన మాటలు మనకు ఉండకూడదు. రెండవది, యోధ ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, దానిలో 16వ వచనం చూస్తే, డంబపు మాటలు పలుకువారు ఉన్నారంట. డంబపు మాట ఏంటి అంటే ముఖస్తుతి చేసే మాట. ఇది మన ముందు మనలాగా, మన వెనుక ఇంకోలాగా మాట్లాడే మాటలు కనబడుతున్నాయని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి స్తుతించే వారి మాటలు అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. డంబపు మాట ముఖస్తుతిని కలుగు చేసేది. ఈ రోజున గణపరచువారు ఉన్నారు, ముఖస్తుతి చేయవారు ఉన్నారు, ముందు మాట్లాడి హెచ్చించే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను దేవుని సేవకునిగా, నీవు ఎవరిని గణపరచాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని నీవు ఆరాధించాలి. ఈ రోజున ఆరాధికుడైన దేవుడు ప్రక్కన పెట్టి ఆరాధనకి యోగ్యత లేని వారిని ఎందరో ముఖస్తుతి చేస్తున్నారు. ముఖస్తుతి చేయవాడు దేవుని బిడ్డ కానే కాదు. ముఖస్తుతి మాటలు కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఇంకొక మాటను చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, వంకర మాటలు మాట్లాడేవారు ఉన్నారంట. 1, కుటిలమైన మాట ఉండకూడదు. 2, డంబపు మాటలు ఉండకూడదు. 3, వంకర మాటలు ఉండకూడదు. ఈ వంకర మాట మాట్లాడే వాళ్ళు ఆత్మీయతలో ముందుకు వెళుతున్న వారిని త్రోవ తప్పించే మాట ఈ వంకర మాట. ఆత్మీయతలో నిలబడుతున్న వారిని, దేవుని సన్నిధిని చూసే వారికి చెప్పవలసిన మాట అంటే ప్రోత్సహించే మాట కావాలి, దేవుని వైపు నడిపించే మాట కావాలి. కానీ ఇక్కడ అంటున్నారు, వంకర మాటలు మాట్లాడేవారు కలరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు. నీవు ఆత్మీయతలో స్థిరమైన వ్యక్తివైతే నీ నోట వంకర మాట ఉండదు. నీవు ఆత్మీయతలో దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తివైతే ముఖస్తుతి కలిగిన డంబపు మాట ఉండదు. నీవు దేవుని స్తుతించి, దేవుని కీర్తించి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నీలో కుటిలమైన మాట, లేని మాట నీలో కనబడదు. ఒకవేళ అవి ఉంటే ఈ వాక్యాన్ని వింటున్నావు కదా, వాటిని మార్చుకోనండి. నిత్య జీవపు మాట కలిగిన యేసయ్య మాట నీ జీవితంలో పనిచేస్తుంది. అది నిత్య జీవపు మాట. యోహాను సువార్త 6:68 మీరు చూడండి. నిత్య జీవము కలిగిన మాట ఏదయ్యా అంటే నీ మాటే. ఆయన మాట నీ కుటుంబంలో ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో ఉండాలి, మీ సంఘాల్లో ఉండాలి. నా దేవుడు ఆ రీతిగా నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ బిడ్డలు నీ మాటను విన్నారు నాయనా. ఈ మాటల్లో వారు విడిచిపెట్టి నిత్య జీవము కలిగిన నీ మాటలు వారు నిలబడి ఉండటానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.